హే గాయ్స్, హౌ యూ ఆల్? సో ఈరోజు నుంచి నేనైతే ఒక డెంటిస్ట్ ఇంటర్న్షిప్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపించాలి అనుకుంటున్నాను. సో హియర్ వీఆర్. ఈరోజు అయితే లేట్ అయిపోయింది. అవేవో లాస్ట్కి బస్ అయితే క్యాచ్ చేసి వెళ్తూ ఉన్నాం. ఎలాగో టిఫిన్ లేట్ అయిపోయింది కాబట్టి టిఫిన్ ఇంట్లో చేయడానికి అవ్వదు. సో ఇంకా కాలేజ్ తీసుకెళ్ళిపోయి తింటూ ఉన్నాను. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ అండ్ టమాటా చట్నీ. నాకేమో పక్కన టెన్షన్ అనమాట, స్టాఫ్ ఎక్కడ చూస్తారు, మళ్ళీ ఏమైనా అంటారేమో, మళ్ళీ వర్క్ చేయట్లేదా అని. బట్ లాస్ట్కి ఏదో మేనేజ్ చేసి కంప్లీట్ అయితే చేసేసాను. ఇలాగ అటు ఇటు చూస్తూ తినేసి అండ్ 10:30కి అలాగే ఇంకా వర్క్లోకి దిగిపోయామంట. వర్క్ స్టార్ట్ చేసేసాం. వర్క్ వచ్చి ఇంక ఈరోజంతా కార్డ్స్ రాస్తున్నాం. ఈరోజు ఓపీ కూడా చాలా ఎక్కువ ఉంది, అంతే కదా ఎండ కూడా. గైస్, హైడ్రేట్ అవ్వండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎండ చాలా భయంకరంగా ఉంటుంది, నీరసం వచ్చేస్తుంది కూడా. మీరు అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా గెట్ హైడ్రేటెడ్ అండ్ టైంకి అందరూ తినండి. అండ్ టుడే వచ్చిన వర్క్ రాయడం, కార్డ్స్ రాయడం. సో అందులో అయితే చాలా హెవీ వర్క్ ఉంది, బట్ హవెవర్ కంప్లీట్ చేసేసాం. బీయింగ్ అ డాక్టర్ ఇస్ లిటిల్ హార్డ్, బట్ ఎట్ ది లాస్ట్ ఇట్ ఈస్ ద వే ఆఫ్ లివింగ్. అదొక జీవన విధానం ఏమో అనుకోవచ్చు. సో ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా కూర్చొని చదువుకుంటూ ఉన్నారు, అందరూ బిజీగా. ఇంకా ఒక పక్కన జూనియర్స్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ పేషెంట్స్ వచ్చారు అని. నా పేషెంట్ అయితే రానన్నారు ఈరోజు సడన్గా ఫోన్ చేసి. అండ్ ఎలాగో కూడా చేస్తున్నావు కదా మా అందరినీ, నేను మిమ్మల్ని తీస్తాను, మా ఫ్రెండ్ కూడా వీడియో తీసేసింది నన్ను. సో ఈరోజు అయిపోయాక మధ్యాహ్నం 1 o'clockకి లంచ్ అనమాట. బీన్స్, టమాటా అండ్ ఎగ్ కర్రీ నా ఫేవరెట్. అండ్ 2 o'clockకి లంచ్ కంప్లీట్ చేసి స్టార్ట్ చేస్తాం చదువుకోవడం. 2 to 4 స్టడీయింగ్ అనమాట. క్లాసెస్ ఉన్న మా జూనియర్స్ రక్తాలు చిందించేసి క్లాస్కి వెళ్ళకుండా మానేసి చదివారు. సో 4 o'clockకి లాగౌట్ టైం అనమాట. బయోమెట్రిక్ వేసేసి బై చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరికీ ఇంక నేను బస్ ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఈరోజైతే అలాగే జరిగిపోయింది, కానీ ఎవ్రీడే అలా జరగదు. గుడ్ నైట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.